నమస్తే రుద్రాక్షలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్ష జగత్రక్ష. ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. మీ పుట్టిన తేదీ వివరాలు తెలిపి ఎటువంటి రుద్రాక్షలు ధరించాలో గురువుగారిని అడిగి నేరుగా తెలుసుకోవచ్చు. స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ చూసి ఫోన్ చేసి గురువుగారితో నేరుగా మాట్లాడొచ్చు. గురువుగారు నమస్తే. నమస్కారం. ఓం నమ శివాయ. సో ముందుగా ఎప్పట్లోనే ఒక మోటివేషనల్ స్టోరీతో కార్యక్రమంలోకి వెళ్దాం. చిన్న కథ చెప్పుకుందాం. ఒక పేద రైతు, చాలా పేదవాడు, కొంచెం ఏదో ఒక అరెకరం పొలం కలిగి ఉంది. ఆ అరెకరంలోనే, అది కూడా పాపం సొంతది కాదు, కవులు, దాంట్లో ఏదో కూరగాయలు వేసుకుంటున్నాడు. ఒకే ఒక్క కూతురు పెళ్ళికి వచ్చింది. మగపెళ్లి వాళ్ళు నిశ్చితార్థానికి వస్తున్నారు. ఇంట్లో ఏమీ లేదు. భార్య అడిగింది, ఎలాగ సాయంత్రం వాళ్ళు వస్తున్నారు, ఏదైనా చేయండి. ఇంట్లో చూస్తే ఎక్కడ ఏమీ లేదు. రైతుకి ఏమీ పాల్పోలేదు. వెళ్ళాడు. అంటే మనం గొప్పలు చెప్పుకుంటాం, రైతే రాజు, వెన్నుముక్క ఈ దేశానికి రైతే అని. రైతు పరిస్థితులు అలాగే ఉంటాయి చాలా వరకు. వెళ్ళాడు, ఏం చేయలేని పరిస్థితి. పొలానికి వెళ్ళాడు. వెళితే కూరగాయలు ఏమైనా ఉంటాయేమో మార్కెట్కి, మిగిలిపోయిన తీసుకెళ్ళి అమ్ముదాం. ఎక్కడ ఏమీ లేవు. ఏముంటుంది తను తెలియదు. అరకరం దాంట్లో. సరే, ఒక మూలగా ఒక చిన్న ఎండిపోయిన గుమ్మడి పాదులో 3 గుమ్మడికాయలు ఉంటాయి. అవి పెద్దగా ఏమీ లేవు, పర్వాలేదు, చేతికి వచ్చాయి. అవి తీసుకొని మార్కెట్లో కూర్చుందాం అనుకుంటాడు. కూరగాయల మార్కెట్లో కూర్చుంటాడు. ఆశీలు చేసి టోల్ కట్టించుకుంటారు కదా, వాడు వచ్చి కట్టమంటాడు. నేను ఏం తీసుకు ఏమైనా అమ్మితే సాయంత్రం వాళ్ళకి ఏదన్నా పలహారం పెట్టడానికి ట్రై చేస్తున్నాడు. ఏముంటుంది దాని దగ్గర? ఒక గుమ్మడికాయ పట్టుకుపోయాడు వాడు. ఆశీలు వాడు టోల్ కట్టేవాడు బలవంతంగా. తర్వాత 2 పెట్టుకు కూర్చున్నాడు. ఒక కానిస్టేబుల్ వచ్చాడు. కానిస్టేబుల్ వచ్చి, మా ఆవిడ తెమ్మంది, డబ్బులు అడిగితే పోలీసు వాళ్ళని డబ్బులు అడుగుతావేంటన్నాడు. తను అది పట్టుకుపోయాడు. ఒకటే పెట్టుకు కూర్చున్నాడు. ఒకటే పెట్టుకు కూర్చొని భగవంతుని చూస్తున్నాడు. అయ్యా, ఏంటి నా పరిస్థితి అని. ఏంటి నా పరిస్థితి, ఇంత దారుణమా అంటుంటాడు. ఈలోపు ఎస్ఐ వస్తాడు. అక్కడ ఆగుతాడు. చూస్తే ఇది కూడా అయిపోయింది అనుకుంటాడు. ఏంటి బాధపడుతున్నా, ఏమైంది అంటాడు. ఏమి లేదు సార్, ఇలా జరిగింది, ఇంట్లో ఇలా ఉంది కార్యక్రమం, ఇలా తీసుకొని వెళదాం అనుకుంటే ఆ టోల్ గేట్ ఆశీలు ఆయన అది పట్టుకుపోయాడు, కానిస్టేబుల్ ఇది పట్టుకుపోయాడు, ఇది ఒకటి ఉంది, ఇది మీరు తీసేసుకోండి, నేను ఇంటికి వెళ్ళిపోతాడు. ఏం కాదు, నువ్వు బండి ఎక్కంటాడు. బండి ఎక్కి ఆశీలు వాళ్ళు ఇంటికి వెళ్తే వాళ్ళ ఆవిడ అది కోస్తూ ఉంటుంది. పక్కన ఉంటాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది నీకు అని అడుగుతాడు. అంటే కొన్నానని చెప్తాడు. పక్కన రైతుని చూసి కంప్లైంట్ అని అనుకొని, సరే నేను తీసుకున్నానని చెప్తాడు. సరే, ఫోర్స్ఫుల్గా తీసుకున్నావు కాబట్టి దాని బాపత ఒక 1000 రూపాయలు ఇచ్చే అంటాడు. 1000 రూపాయలు ఏంటంటే అది 20-30 రూపాయలు కూడా ఉండదు. దీనికి పనిష్మెంట్, ఫైన్, లేకపోతే కేసు కట్టి లోపలేస్తా. కేసు నీ మీద బుక్ చేసి లోపలేస్తా 1000 రూపాయలు నువ్వు ఇవ్వకపోతే. చచ్చినట్టు 1000 రూపాయలు ఇస్తాడు. అక్కడి నుంచి స్టేషన్కి వెళ్తాడు. వాళ్ళ స్టేషనేగా కానిస్టేబుల్ ఉంటాడు. అక్కడ అందరిని పిలిచి ఏ కానిస్టేబుల్ అడుగుతాడు. చూపిస్తే ఏం చేశావు నువ్వు పని అడుగుతాడు. ఏం చేసావంటే, ఏం లేదు, మా ఆవిడ తెమ్మంది సార్, చిల్లర లేదు, తర్వాత ఇస్తాను. ఎదవేషాలు వేయకుండా ముందు 1000 రూపాయలు అతనికి కట్టు. సార్ 1000 రూపాయలు ఏంటి సార్, చాలా ఎక్కువ సార్, అది నా జీతం ఎంత, ఎక్కువ మాట్లాడద్దు, సస్పెండ్ చేయాల్సి వస్తుంది, 1000 రూపాయలు కట్టు అంటాడు. 1000 రూపాయలు కడతాడు. 1000 రూపాయలు కట్టిన తర్వాత 2000 తనకిచ్చి, ఈ గుమ్మడికాయ కూడా తనకిచ్చి ఇంటికి జాగ్రత్తగా వెళ్ళంటాడు. వెళ్ళంటే, ఇది నేను తీసుకుంటాలే అంటాడు. ఇది మీరు గిఫ్ట్గా ఉంచుకోండి సార్, నాకు సాయం చేశారు, గిఫ్ట్ కాదు, ఇగో 1000 రూపాయలు. ఈ 3000 రూపాయలు తీసుకెళ్ళి తను ఊహించలేదు. ఇంటికి వెళ్ళి ఘనంగా వాళ్ళకి కావాల్సిన, తను ఊహించిన దానికంటే 10 రెట్లు ఎక్కువగా ఆ రోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తాడు. సో మీకు ఎప్పుడు ఏది కుదరినప్పుడు భారం ఆయన మీద వేయండి. అన్యదా శరణం నాస్తి, ఏమీ లేదు అనుకున్నప్పుడు ఆయన ఉంటాడు. నమ్మితే ఇదే నిజం. ఆల్రెడీ గురుగారు కాలర్ వెయిట్ చేస్తున్నారు. కడప నుంచి వెంకట సుబ్బారెడ్డి గారు. నమస్తే అండి. హలో, నమస్తే అమ్మా. మాట్లాడండి గురువు గారితో. వెంకట సుబ్బారెడ్డి గారు, ఓం నమ శివాయ. నా పేరు వెంకట సుబ్బారెడ్డి, మాది కడప. మా కూతురు పేరు అడగాలనుకుంటాను స్వామి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 3/12/2010. 3/12/2010. ఇప్పుడు 10th క్లాసు. ఇప్పుడు 10th అయిపోయింది. అదే 10th క్లాస్ అయింది. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వేయండి. ఒక అష్టముఖి, పిల్లలకి జాతక పరిశీలన పెద్దగా అవసరం లేదండి ఇప్పుడు స్కూల్ పిల్లలకి. ఒక అష్టముఖి రుద్రాక్ష. ఇది గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, ఇది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి ఒక మామూలు రుద్రాక్షే. వేసి చూడండి పిల్లలకి. ఒక రక్షణ కవచంగా ఉంటుంది, ఒక పాజిటివ్గా ఉంటుంది. ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. శుభం. రైట్ గురుగారు, మనం ఈరోజు ఒక సెట్ ఆఫ్ పీపుల్ గురించి మాట్లాడుకుందాం. అంటే వీళ్ళందరూ కూడా ఇంచుమించు ఒకే కోవలోకి వస్తారు, బట్ కొంచెం డిఫరెంట్గా. సో చాలామంది అంటే పక్క వాళ్ళని కంపేర్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి అవి ఉన్నాయి, నాకు ఇవి లేవు, నాకు ఇవి ఉన్నాయి, వాళ్ళకి అవి లేవు, అట్లా కంపారిజన్ చాలా ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. సో ఇట్లాంటి వాళ్ళని ఎట్లా చూడాలి? చాలా మంది ఉంటారు.
ఇప్పుడు కంపేర్ చేసుకొని బాధపడి మనం చేయగలిగింది ఏం లేదు. మనకున్న అవకాశాలు ఏమిటి, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలని చూడాలి తప్ప అసలు మనం ఏమిటి, మనకున్న అవకాశాలు ఏమిటి, మన లక్ష్యం ఏమిటి, ఇది చూడాలి. ఇప్పుడు ఒక కథలు ఎందుకు చెప్తానంటే రీచ్ అవ్వడం కోసం. కుక్కను ఏనుగు ఒకసారి ప్రెగ్నెంట్ అయ్యాయి ఒకేసారి. సరే ఒకేసారి అయితే కుక్క ఒక 6 నెలలు అయ్యేటప్పటికి 1 డజన్ మంది పిల్లల్ని కన్నది. ఈ ఏనుగు అలాగే ఉంది. ఇంకొక 6 నెలలు ఇంకొక 6 7 మళ్ళీ పుట్టింది. మళ్ళీ ఈ 2 సంవత్సరాలు అయ్యేలోపు ఒక 20 పిల్లలు కన్నది కుక్క. ఏనుగు దగ్గరికి వచ్చి కుక్క అన్నదంట, ఓ ఫ్రెండ్, నువ్వు నిజంగా ప్రెగ్నెంటేనా? నేను చూడు 22 మంది పిల్లల్ని కన్నాను, నువ్వు ఇంకా అలాగే ఉన్నావు, అసలు ఏంటి నిజమేనా అని అడిగితే, నేను అప్పుడు చెప్పు దేనికి చెప్పిందంట, నేను కనేది పప్పిని కాదు, కుక్క పిల్లని కాదు, నేను కనేది ఏనుగు పిల్లని. 2 సంవత్సరాలు 22 నెలలు తీసుకుంటుంది టైం ఏనుగు. నేను కనేది ఏనుగు పిల్లని. అది భూమి మీద పడితే భూమి ఫీల్ అవ్వాలి, ఆ బరువుకి భూమి ఫీల్ అవ్వాలి. తర్వాత తను నడుస్తుంటే వాహనాలు వచ్చిన దారి ఇవ్వాలి, ఏనుగు వస్తుందని. సో మనకి ఒక లక్ష్యం ఉంది. నువ్వు మామూలుగా వెళ్తావేమో, నేను రాజమార్గంలో వెళ్తాను అని ఎవరి కాళ్ళు ఎదరవాళ్ళు అలా అయింది, వాళ్ళంతే. బట్ నేనున్నది వేరు, నా కండిషన్ వేరు. నేను కుక్క పిల్లని కాదు, నేను ఏనుగు. నేను మీరు భావించండి, మీ లక్ష్యం పెద్దగా పెట్టుకోండి. బిగ్ థింక్ అంటాం, అంటే లక్ష్యం ఆకాశానికి గురిపెడితే అది మిస్ అయితే ఇంటి చూరుకైనా గుచ్చుకోవాలి. అంతేగాని 10,000 20,000 ఉద్యోగాలకి కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది. 3 లక్షలు 5 లక్షలు ఉద్యోగాలకి కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. కొడితే ఈ ఏనుగు కుంభస్థలం కొట్టాలి. అంతేగాని ప్రతిదానికి ఫీల్ అయిపోయి కంపేర్ చేసుకొని జీవితంలో సాధించేది ఏం లేదు. ఇది గుర్తుపెట్టుకుంటే మంచిది. ఫస్ట్ కంపారిజన్స్ ఆపేస్తే బాగుంటుంది. కాలర్ వెయిట్ చేస్తున్నారు బెంగళూరు నుంచి కళావతి గారు. నమస్తే అండి. నమస్తే అమ్మ. మాట్లాడండి గురువు గారితో. హలో అమ్మా. ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ సార్. ఏమిటమ్మా? నా పేరు కళావతి. నాకే ఆరోగ్యం సరిగ్గా లేదండి. ఏమి అనారోగ్యం చెప్పొచ్చా అమ్మా? కొంచెము వీపులో నొప్పి, ఇవి భుజాల నొప్పులు, సరిగా నిద్ర పట్టడం లేదు. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ ఆగస్టు 63 ఆగస్టు 63 14 గురించి. 14. అమ్మా డాక్టర్ని సంప్రదించారా? సంప్రదించాము, వాడుతున్నాము. అమ్మా బుధవారం పుట్టినట్టు తెలుసు కదమ్మా? అవునండి. ఎంతమంది పిల్లలు మీకు? మాకు 2 కొడుకులండి, పెళ్ళయింది అప్పుడే. అమ్మా ఇది దశమి కృష్ణపక్షము, బహుళ దశమి. ఇది కర్కాటక రాశి. అమ్మ వయసుతో పాటు కొన్ని వస్తాయి, మనం యాక్సెప్ట్ చేయాలి. నేను చిన్నవి లేకుండా ఎవరు ఉండరు. ఇప్పుడు చిన్న నొప్పులని, భుజాల నొప్పులని ఇవన్నీ వస్తాయి. కొన్ని ఏజ్తో కూడా కొన్ని వస్తాయి. ప్రతిదాన్ని మనం మ్యాగ్నిఫైర్ చేసేసి, ఇవాళ మెడికల్ సైన్సెస్ బాగా డెవలప్ అయ్యాయి. ఎంత అయ్యాయంటే డెత్ బెడ్ నుంచి కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టేస్తున్నాను. నేను చూశాను ఒక పేషెంట్కి, అంటే నేను ఎంత విచిత్రం అంటే ఒక పేషెంట్కి 47 ఎన్నో కీమోస్ ఇచ్చారంట. 6 కీమోస్ ఇస్తే బాడీ తట్టుకునేది కాదు పూర్వం. ఇప్పుడు అంటే బతకరనుకున్న వాళ్ళకి కూడా తీసుకొచ్చేస్తున్నారు. సో మెడికల్ సైన్సెస్ బాగా డెవలప్ అయ్యి ఆందోళన పడాల్సిన పని ఏమీ లేదమ్మా. ఒక్క రుద్రాక్ష చెప్తాను, డాక్టర్ సలహాలు తీసుకోండి, వాళ్ళు చెప్పిన మందులు వాడండి. ఈ చిన్నవి వస్తాయి, వయసుతో పాటు కొన్ని వస్తాయి. ఓ 11 ముఖాల రుద్రాక్ష, ఏకాదశముఖి, ఏకాదశ రుద్రస్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకి అవకాశం లేనటువంటిది. ఈ ఒక్క రుద్రాక్ష అవకాశం ఉంటే వేసుకోండి, శరీరానికి తాకే విధంగా ఖచ్చితంగా బాగుంటుంది. శుభం. నెక్స్ట్ కాలర్ సాయి శ్రీనివాస్ గారు, రాజమండ్రి నుంచి. నమస్తే అండి. నమస్కారం అండి. మాట్లాడండి గురువు గారితో. శ్రీనివాస్ గారు. నమస్తే గురుగారు. ఓం నమ శివాయ. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చి చెప్పండి 29/7 1973 అండి. శ్రీనివాస్ గారు ఏం చేస్తున్నారండి? నేను మైనింగ్ వ్యాపారం చేస్తానండి. ఆదివారం పుట్టినట్టు తెలుసా శ్రీనివాస్ గారు మీకు? తెలుసండి. పిల్లలండి? పిల్లల పాప విట్లో చదువుతుందండి, ఇంజనీరింగ్ అయిపోయిందండి పాప విట్లోనండి. ఆ రోజు ఆదివారము అమావాస్య కూడా మీరు పుట్టింది. అవునండి. ఇది కర్కాటక రాశి. చాలా బాగుందండి. ఇవాళ మనం మాట్లాడుకున్న రోజు కూడా చాలా బాగుంది. ఇవాళ దశమి. థ్యాంక్ యూ అండి. బాగుంది, అన్నీ బాగున్నాయి. మీ జాతకం కూడా చాలా బాగుంది.
2003లో ఒక ఫినాన్షియల్ పాజిటివ్ టర్న్ వచ్చింది మీ జాతకంలో. 2003 నుంచి ఎక్కడ వెనక్కి తిరిగి చూడలేదు. చాలామందికి కరోనా టైంలో అయినా గ్రాఫ్ కొంచెం తక్కువ ఉంటుంది, మీకు ఆ డౌన్లో అప్పుడు కూడా లేదు. డౌన్లో కరోనా అంత ఇప్పుడు కూడా మళ్ళీ ఒక పాజిటివ్ టర్న్ ఉందండి, చాలా బాగుంది. ఓ రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసుకోండి. అవకాశం ఉంటే ఓ మంచి రుద్రాక్ష చెప్తాను. ఇది చతుర్దశముఖి, 14 ముఖాలు. అది కుదరకపోతే త్రయోదశి, ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. ఈ రెండిట్లో ఏది వీలైతే అది చాలా మంచి రుద్రాక్షలండి. ఇందులో జాగ్రత్త అండి, నకిలీల శాతం చాలా ఎక్కువ ఉంటుంది. ఎంత మీరు ఆన్లైన్లోని కానీ యాత్రా స్థలాలు కానీ అస్సలు ఎంటర్టైన్ చేయకండి ఇలాంటివి. వీలైతే ఏదన్నా మంచిది వేసుకోవడానికి చూడండి. ఇది వచ్చిన తర్వాత చాలా మార్పులు వస్తాయి. శుభం. రైట్ గురుగారు, కంపారిజన్ అనేది అందరు చేయరు, కొంతమంది చేస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు మాట్లాడుకునే వ్యక్తులైతే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా మందిలో ఈ లక్షణం అనేది ఉంటుంది. మనం ఏదైనా అడిగిన కారణాలు అడిగితే వాళ్ళు రీజన్స్ చెప్తూ ఉంటారు, దీనివల్ల కాలేదు దానివల్ల కాలేదు అని చెప్పి. సో ఇలాంటి వాళ్ళని ఎలా చూడాలి? ఇది ఖచ్చితంగా చాలామందిని చూస్తుంటాం. నాకు రోజు ఎదురవుతుంటారు, ఇలా ఆపేస్తే ఎలాగ, ఎందుకు ఆపేసాడు? లేదండి, ఆపేయాలని నాకు లేదు. మాకు ఆ రోజు కుటుంబ పరిస్థితులు సహకరించలేదు, ఆర్థికంగా అప్పుడు ఇంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి, నేను ఆపేయక తప్పలేదు. లేకపోతే మా నాన్నకు ఒంట్లో బాగాలేదు, నేనే చూడాలి, పెద్ద దిక్కు ఎవరు లేరు, నా చదువు అక్కడితో ఆగిపోయింది, మా నాన్నగారిని హాస్పిటల్లో పెట్టారు, నా చదువు అక్కడితో ఆగిపోయింది, అక్కడ వెళ్ళడం కుదరలేదు, ఎవరు చూస్తారు, నేనే చూడాలి. ఇలాగ ఇప్పుడు ఎప్పుడు సమర్థులు ఎప్పుడూ కూడా అవకాశాలు చూస్తారు, అసమర్థులు మాత్రమే కారణాలు చెప్తారు. సమర్థులు అవకాశాలు ఎలా ఉంటాయంటే, మనం గొప్పగా చెప్పుకోవడానికి ఒక చిన్న 2 వ్యక్తుల పేరు చెప్తాను. ఒకళ్ళు సచిన్ టెండూల్కర్, ఇంకొకళ్ళు కోహ్లీ. 1999వ సంవత్సరంలో వరల్డ్ కప్, ఐసీసీ వరల్డ్ కప్లో కెన్యాతో ఆడి తండ్రి రమేష్ టెండూల్కర్ మరణించాడు. ఆయన ఒక్కరోజుకి వెళ్ళి, ఇండియా వచ్చి ఒక్కరోజుకి వెళ్ళి కార్యక్రమాలు చూసి ఎమ్మటే వచ్చేసాడు. జింబాబ్వేతో ఆడలేకపోయాడు అంతే. కెన్యా కప్తో ఆయన తండ్రి చనిపోయాడు, చూసి వచ్చేసాడు తండ్రిని. చూసి వచ్చేసి కెన్యాతో ఆడుతున్న వరల్డ్ కప్లో ఆయన జీవితంలో అద్భుతమైనటువంటి ఒక ఎమోషన్తో కూడినటువంటి రన్స్, 140 రన్స్ చేశాడు. ఓ పక్క తండ్రి చనిపోయి ఉన్నాడు, 140 రన్స్ చేసి కెన్యాతో ఒక్కసారి తండ్రికి అంకితం ఇస్తూ ఆకాశానికి ఫస్ట్ టైం ఆకాశంలో చూడడం మొదలుపెట్టాడు. తండ్రికి ఇలా చూపించి తనదే చెప్పాడు, మా నాన్నకి అంకితం ఇచ్చాను. చాలా ఎమోషనల్ అయ్యాడు టెండూల్కర్. తన బాధ్యత ఎక్కడ మర్చిపోలేదు. ఇక విరాట్ కోహ్లీ 2006లో ఢిల్లీ వర్సెస్ కర్ణాటక రంజీలో తండ్రి చనిపోయాడు. రమేష్ టెండూల్కర్ చనిపోయినప్పుడు తను వెళ్ళి చూసి వచ్చాడు ఒకరోజు. కానీ తిను లేదు, మ్యాచ్లోనే ఉన్నాడు. కోహ్లీ మ్యాచ్లోనే ఉన్నాడు. ఆ రోజు 90 రన్స్ చేశాడు అగెనిస్ట్ కర్ణాటక, ఢిల్లీతో ఆడుతూ రంజీలో. సో బాధ, తండ్రి చనిపోయిన ఇప్పుడు కారణాలు ఇలా చెప్పకూడదు. మీ తండ్రి ఎక్కడున్నా ఆయన గర్వపడేటట్టు, నాకు బాగోపోయినా నా కొడుకు, లేకపోతే నాకు ఇలా జరిగినా నా కొడుకు నా పరువు నిలబెట్టేటట్టు ఉన్నాడు అని చెప్పుకోవాలి తప్ప, తండ్రి పేరు తీసే విధంగా, తండ్రిని కించపరిచే విధంగా, మా నాన్నకి బాగలేదు కాబట్టి నేను మానేశాను నా చదువు అని చెప్పడం, నా పని నేను మానేశానని చెప్పడం, నిందలు వాళ్ళ మీద వేయడం, ఇది ఏమాత్రం హర్షణీయం కాదు. మీ తల్లిదండ్రులు గర్వపడే స్థాయిలో మీరు చేసి చూపించాలి. ఇప్పుడు వీళ్ళిద్దరిని మనం ఇన్స్పిరేషన్గా తీసుకుంటే వాళ్ళు ఏమీ కారణాలు చూపించి ఆగిపోలేదు. అదొక వాళ్ళ తల్లిదండ్రులు, ఆ తండ్రికి గుర్తుగా వాళ్ళిద్దరూ ఎప్పుడూ మర్చిపోకూడదు మా నాన్నని అని చెప్పేసి ఛాలెంజింగ్గా చేసి చూపించారు. అలా ఉండాలి తప్పితే కారణాలు ఎవరికి కావాలి? అవకాశాలు వెతుక్కున్న వాళ్ళు గొప్పవాళ్ళు, కారణాలు చెప్పేవాళ్ళు ఎప్పుడు గొప్పవాళ్ళు కాదు. ఎస్, ఆఫ్ కోర్స్. కాలర్ వెయిట్ చేస్తున్నారు గురుగారు. జనగాం నుంచి రఘు గారు. రఘు గారు నమస్తే. రఘు గారు నమస్తే అండి. ఓం నమ శివాయ. రఘు గారు నల్గొండ సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి సార్. నమస్తే, నల్గొండ నుంచి అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి రఘు గారు, వాల్యూమ్ తగ్గించండి ఫోన్లో. 2001 సార్. 2001 28/1/2001 సార్. 28 మార్చా? 1 అన్నారు, మార్చ్. ఓకే, 28/3/2001 సార్. 28/3/2001. ఓకే 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 ఓకే. బుధవారం నాడు లైన్లో ఉన్నారండి? సాయి లోహిత్ అండి మా వాడు. బుధవారం రోహిత్ పుట్టింది. బుధవారం సార్. అలాగే ఇది చవితి శుక్లపక్షము, శుద్ధ చతుర్థి. లైన్లో ఉన్నా సార్. అలాగే లైన్లో ఉన్నాం. ఇది మీనరాశి, రేవతి నక్షత్రము. ఈ అబ్బాయి సాయి రోహిత్కి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష త్రయోదశముఖి రుద్రాక్ష. 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం
జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి, అది కుదరకపోతే ద్వాదశి సూర్యస్వరూపం. ఈ అబ్బాయి మీరు వద్దన్నా విదేశాలకు వెళ్తాడు. అంత బాగుంది జాతకం, చాలా బాగుంది. రైట్, ఈ రెండిట్లో ఏది కుదిరితే అది వేయండి. ఆల్రెడీ గురుగారు మారేడుమిల్లి నుంచి మురళీకృష్ణ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి గురుగారు. మాట్లాడండి. నమస్కారం అండి గురుగారు. ఓం నమ శివాయ. ఓం చెప్పండి. నమస్కారం. మా అబ్బాయిది 27/1/2009 సార్. 27/1/2009 ఉదయం 11:05 అండి. మంగళవారం నాడు ఉదయం అండి ఇది. అంతే అండి సార్, అంతే సార్. ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు సార్. అది నవమి శుక్లపక్షము, శుద్ధ నవమి. ఇది మేషరాశి. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ఒక ద్వాదశముఖి కానీ అష్టముఖి కానీ 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్య స్వరూపము. అది కుదరకపోతే అష్టముఖి. ఒక దైవికమైన సంపద. ఖచ్చితంగా నెగిటివ్ ఫోర్సెస్ అంటే పిల్లలకే కాదు ఎవరికైనా ఇది ఉన్నంతసేపు నెగిటివ్ వ్యతిరేక శక్తులు ఏవి దరిదాపులకి రావు. అక్కడే విజయం సాధించినట్టు. ఎప్పుడైతే మన మీద తెలియని శక్తులు దాడి చేస్తే మనం చేయాలనుకుంటే చేయలేని పరిస్థితి వస్తుంది. వ్యతిరేక శక్తులు మన మీదకి రాకుండా, అలాగే మనం చేస్తున్న పనిలో సక్సెస్ రేట్ పెంచుకోవడానికి, ఒక పాజిటివిటీ డెవలప్ అవ్వడం కోసం ఒక దైవికమైన సంపద మనతో ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము వేసి చూడండి. అవకాశం ఉంటే అది వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో మీరు చూస్తారు. ఆల్ ది బెస్ట్. ఆల్రెడీ గురుగారు మరికొంతమంది వ్యక్తుల గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు చాలా మంది కాల్స్ చేస్తూ ఉంటారు, కనెక్ట్ అవ్వదు, మీతో మాట్లాడదాం అనుకుంటారు. మీరు ఎక్కడెక్కడ అందుబాటులో ఉంటారు? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండకపోయినా ప్రతి గురువారం నాడు ఒక బ్రాంచ్కి వెళ్ళడం సాంప్రదాయంగా చాలా కాలంగా కొనసాగుతుంది ఈ సంస్థ బ్రాంచ్ల్లో. అది నేను సౌత్ ఇండియాలో మాత్రమే అటెండ్ అవుతాను. దక్షిణ భారతదేశం అటెండ్ అవుతాను. దక్షిణ భారతదేశంలో ఈ సంస్థ ఎక్కడన్నా ఉంటే అక్కడికి వెళ్తాను అనమాట. ఈసారి గురువారం నాడు విజయనగరం శ్రీకాకుళం ఒరిస్సా బార్డర్. విజయనగరం శ్రీకాకుళంలో మార్నింగ్ నేను శ్రీకాకుళంలో ఉంటాను, మధ్యాహ్నం నుంచి విజయనగరంలో ఉంటాను. సో కాబట్టి మామూలుగా ఒకటే వెళ్ళేవాడిని, ఇప్పుడు రెండు వెళ్ళాల్సి వస్తుంది. అర్థం చేసుకొని మీరు ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేయించండి. ఇదేమి ఎమర్జెన్సీ కాదు. మళ్ళీ నేను వచ్చినప్పుడు చూడొచ్చు. నాకు అటు నుంచి యాక్సెస్ కొంచెం కనెక్టివిటీ కూడా ఎక్కువ ఉంటుంది. ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ ఎన్ని శ్రీకాకుళానికి విజయనగరానికి బోర్డర్ కదా, ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. అర్థం చేసుకొని సహకరించండి. అలాగే మంగళవారం నాడు మాత్రం ఓపెన్ అయిన తర్వాత నేను ఖమ్మం వెళ్ళలేదు. చాలా అక్కడి నుంచి చాలా ఇది వస్తున్నాయి మెయిల్స్. సో మంగళవారం నాడు మాత్రం నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు 14వ తారీఖు. ఓకే, 14వ తారీఖు ఎల్లుండి నేను ఖమ్మంలో ఉంటాను. దశమి ఏకాదశి ఇక్కడే ఉంటాను, ఖమ్మంలో ఉంటాను. సో నన్ను కలవాలనుకున్నప్పుడు ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రం ఏమండి, దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వరకు రావక్కర్లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే దక్షిణ భారతదేశంలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే అక్కడికి వెళితే, అంటే బెంగళూరులో మీరు ఉన్నారనుకోండి, బెంగళూరు వెళితే వాళ్ళ స్పెషల్ స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను కూర్చొని ఎదురుబెదురుగా కూర్చొని అంటే నాతో డైరెక్ట్గా కలిసినట్టే ఉంటుంది. అది చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఖమ్మం కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, కాకినాడ కావచ్చు, ఏదైనా మీరు అక్కడికి వెళితే నాతో మాట్లాడిస్తారు. నేను మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. అలాగే మా అమ్మాయి కమింగ్ సాటర్డే మాత్రం బెంగళూరులో ఉంటుంది, సోమవారం నాడు విశాఖపట్నం. సో హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఏమీ అవసరం లేదు. ఆల్రెడీ గురువు గారు యుఎస్ కాలర్స్ కూడా అందుబాటులో, అక్కడ నెంబరు యుఎస్ నెంబర్ ఇస్తున్నారు. మీరు నాతో మాట్లాడాలనుకుంటే వాళ్ళ యుఎస్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు ఇండియా టైంలో నాకు వీలైన టైంలో మాట్లాడిస్తారు. నేను మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. బట్ ఇప్పుడు మాత్రం వాళ్ళ టైం మీకు కేటాయించి కాలిఫోర్నియా నుంచి స్పందన గారు కాల్ చేశారు. కాల్ తీసుకుందాం. స్పందన గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓం నమః శివాయ గురుగారు. అమ్మా శివాయ నమః. ఎక్కడి నుంచి అమ్మా? ఇది కాలిఫోర్నియా అండి. అమ్మా ఇప్పుడు నిద్రపోలేదా మీరు? లేదండి, ఇంకా ఇప్పుడే నిద్రపోయే టైం కాలేదు. 9:20 అవుతుంది టైం ఇక్కడ. ఓహో, రైట్. అమ్మా డేట్ ఆఫ్ బర్త్? అమ్మా డేట్ ఆఫ్ బర్త్? 28 ఫిబ్రవరి 1986. 28 ఫిబ్రవరి 1986. అమ్మా ఇది గురువారం పుట్టినట్టు తెలుసు కదమ్మా, థర్స్డే. గురువారము, ఇది చతుర్దశి, శుక్లపక్షము, శుద్ధ చతుర్దశి. ఇది కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రము. ఇవన్నీ తెలుసా అమ్మా?
అవునండి, ఇవన్నీ తెలుసు. మా హస్బెండ్ ఇక్కడ ఒకరిని కనుక్కుంటే 14 ముఖాలు వేసుకోమని చెప్పారు. అట్లని చెప్పి అతను ఆన్లైన్ లో చూస్తుంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ వస్తుంది. మా కొలిక్ తెలిసిన వాళ్ళు మీ దగ్గర నుంచి తెప్పించుకున్నారంట రుద్రాక్ష. సో నేను కూడా ట్రై జాగ్రత్త, ఇందాక ఎవరికో చేస్తాను. చెప్పాను 14 ముఖి ఎలా పడితే అలా వేసుకోవడానికి కూడా అంతా నకిలీయే. ఆన్లైన్ లో చూస్తుంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ ఇది ఆన్లైన్లో తెప్పించుకునే ప్రోడక్ట్ కాదు, కన్స్యూమర్ ప్రోడక్ట్ కాదు. మీరు ఇక్కడ అమెజాన్లో చూసినా ఆ ఖరీదైన 14 ముఖాలు కూడా వందల్లోని రూపాయల్లోని చూపిస్తుంటుంది. ఇంకా అంతకంటే దారుణం ఏముండదు. అత్యంత ఖరీదైన 21 ముఖాల రుద్రాక్ష కూడా చాలా తక్కువ వేలల్లో చూపిస్తుంటుంది అమెజాన్లో. ఎంత మోసం అంటే ఎవరిని తప్పడ్డ ఉద్దేశం కాదు, ఇది కన్జ్యూమర్ ప్రోడక్ట్ కాదు. మీరు ఫుడ్ ఏదన్నా ఆర్డర్ చేసుకుంటే, లేకపోతే కన్జ్యూమర్ ఐటమ్ ఏదైనా ఆర్డర్ చేసుకుంటే అది నచ్చకపోతే మళ్ళీ ఇంకోసారి చేసుకుంటారు. ఇది లైఫ్లో ఒక్కసారి వేసుకున్నది, ఖచ్చితంగా వేసుకోండి. ఆధ్యాత్మిక రంగం అంటే నమ్మకంతో కూడింది. నమ్మకం ఎక్కడుంటే మోసం అక్కడ ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఛాన్స్ తీసుకోకండి. ఖచ్చితమైన రుద్రాక్ష ధరించడానికి ట్రై చేయండి అమ్మా. ఎస్, మీ జాతకానికి ఇది చతుర్దశముఖి, ఇది రుద్రనేత్ర స్వరూపము, స్వామివారి 3వ నేత్రము. శత్రుభయాలు లేకుండా, గ్రహపరమైన దోషాలు లేకుండా, అపమృత్యు బాధలు లేకుండా, దానికి అధిపతి శని. మీరు అక్కడ యుఎస్లో మీరు అంటే ఈ సంస్థ 33 సంవత్సరాల నుంచి ఉంది. మీరు ఏమి ఇబ్బంది లేకుండా వాళ్ళతో మాట్లాడండి. అక్కడ యుఎస్లో మాట్లాడితే మీకు అక్కడే అందజేస్తారు. ఇక్కడ వరకు మీరు ఇక్కడి నుంచి తెప్పించుకోక్కర్లేదు, అక్కడి నుంచే మీరు తీసుకోవచ్చు. ఆల్రెడీ గురుగారు. సో మనం మరి కొంతమంది గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. నిజంగానే కొంతమందికి పరిస్థితులు అనుకూలించవు గురుగారు, కానీ మనం ఎవరినైనా ఏదన్నా అడిగితే మేము చేద్దాం అనుకున్నాం కానీ పరిస్థితులు అనుకూలించట్లేదు అని ఒక కారణం చెప్తూ ఉంటారు. ఇది ఏదో సినిమాలో ముత్యాల ముగ్గు సినిమా అనుకుంటా, మా చిన్నప్పుడు బాగా గుర్తు. విష్ణుమూర్తి స్వయంగా కల్లో కనిపించి నీకేం కావాలి భక్త అని అడిగితే, మా మేనమావ చెవులో ఎంట్రుకలు మొలిపించు, తత్తిమంది నేను చూసుకుంటాను అంటే, మేనమావ చెవులో ఎంట్రుకలు ఉంటే దశి అదృష్టవంతుడిగా చెప్పుకునేవారు. నువ్వేం చేయక్కర్లేదు మొలిపించి. ఈ కారణాలు చెప్పుకునే వాళ్ళు కేవలం వాళ్ళు సమర్థులు ఎప్పుడూ మనం అనుకోక్కర్లేదు. సమర్థులు ఎప్పుడు ఎలా ఉంటారంటే, వాళ్ళకి మేమీ అక్కర్లా. విన్నర్స్ 2 రకాలుగా ఉంటారు. ఒకళ్ళు అక్కడ పరిస్థితులు అనుకూలిస్తే అక్కడ గెలిచేస్తారు. రెండో వాళ్ళు పరిస్థితులు ఎలా ఉన్నా, వ్యతిరేకించినా, ఏ రకంగా ఉన్నా వాళ్ళు అక్కడ నెగ్గేస్తారు. వీళ్ళని ఛాంపియన్స్ అంటారు. మహాభారత యుద్ధం సమయంలో శల్యుడు కాళీరథం తీసుకొని దుర్యోధనుడి దగ్గరికి వస్తాడు. కళ్ళనీములు పెట్టుకొని ఏడుస్తాడు. శల్యుడు చాలా ఇబ్బంది పెడతాడు కర్ణుడిని. శల్యుడు సారథ్యం అంటాం కదా, ఎప్పుడు కించపరచడం రకరకాలుగా. కర్ణుడు చనిపోయిన తర్వాత కాళీరథంతో వస్తాడు. దుర్యోధన, కర్ణుడు చనిపోయాడయ్యా, ఎంత బాధాకరమైన విషయం అంటే ఇలాంటి వీరుణ్ణి చూడము. మనం ఎంతసేపు కర్ణుడి గురించి మాట్లాడాల్సి వస్తే కర్ణుడు లేకపోతే భారతం లేదు, కర్ణుడు అంత గొప్పవాడు లేడు, లేకపోతే కర్ణుడు విలన్ అయిపోయాడు, దుర్యోధనుడు వెనక చేరి, ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటాం. ఒక్కసారి కర్ణుడు క్వాలిటీస్ చూస్తే శల్యుడు చెప్తాడు, ఏమి యుద్ధం చేశాడు దుర్యోధన, నేను నమ్మలేకపోయిన నా కళ్ళతో. దేవతలంతా వచ్చి చూశారు, దిక్కులు పెక్కటిల్లై తను యుద్ధం చేస్తుంటే సాక్షాత్తు పరమాత్ముడే భగవంతుడు కంగారు పడ్డాడు కర్ణుడు యుద్ధం చూసి. అర్జునుడు తట్టుకోలేకపోయాడు. ఎలాంటి పరిస్థితుల్లో కర్ణుడు ఉన్నాడు నీకు తెలుసు. ఒక పక్క ఏ అస్త్రశస్త్రాలు పని చేయట్లేదు, తను అనుకున్న యుద్ధం ఏది చేయలేకపోతున్నాడు, ఏదీ సహకరించట్లేదు. ఒక్క అవకాశం కాదు కదా, ఉన్నవి యూటిలైజ్ చేసుకోవడానికి వ్యతిరేకిస్తున్నాయి. సహకరించడం కాదు, అన్నీ వ్యతిరేకిస్తున్నాయి. ఆ పరిస్థితుల్లో కూడా తన రథం కూడా తనకు సహకరించలేదు, నేను సహకరించలేదు, ఎవరూ సహకరించలేదు. అయినా యుద్ధాన్ని మానలేదు. ఆ యుద్ధం ఇప్పటికి మనం ఎప్పటికీ చరిత్రలో గుర్తుండిపోయే విధంగా అతను యుద్ధం చేశాడయ్యా. ఇది యుద్ధం. కర్ణుడు ఏమీ లేకపోయినా అద్భుతమైనటువంటి యుద్ధం. కర్ణుడు 10 తరాలకు ఆదర్శం కావాలి. ఏమీ లేదు కర్ణుడికి. మరి ఇవాళ మనం రకరకాల కారణాలు చెప్తాం, లేకపోవడం సంగతి పక్కన పెడితే ఉన్నాయి ఎదురు తిరగడం. ఆ టైంలో కూడా అంత పెద్ద యుద్ధం చేసి మనకి చరిత్రలో అలాగా నిలిచిపోయాడు కర్ణుడు. కాబట్టి అన్నీ ఉంటే అందరూ చేస్తారు, ఏమీ లేని వాడు చేసినప్పుడే వాడే ఛాంపియన్. అన్నీ ఉంటే మీరు చేసేది ఏముంది? చూడండి, భగవంతుడు ఎవరికి శాపాలు ఇవ్వడు, వరాలు ఇవ్వడు, అవకాశాలు ఇస్తాడు. అవకాశాలు అందిపుచ్చుకోండి. అంత భయంకరమైన పరిస్థితులు మనకేమీ లేవు, శుభ్రంగా పనిచేయగలం మనం. శుభ్రంగా చేయండి, అవకాశాన్ని అందిపుచ్చుకోండి, ఛాంపియన్స్ అనిపించుకోండి. కారణాలు చెప్పే ప్రయత్నం చేయకండి, అవకాశాలు వెతకండి. ఆల్రెడీ గురుగారు, ఇవాళ కార్యక్రమంలో చాలా విషయాలు తెలియజేశారు, అలాగే మీ మాటల ద్వారా చాలా మందిని ఇన్స్పైర్ చేశారు. థ్యాంక్ యూ గురుగారు. ఓం నమః శివాయ. ఇది వాళ్ళ కార్యక్రమం. నమస్తే.